అందరికీ నమస్తే. ఈరోజు మనం బొక్కలగుట్ట గ్రామంలోని ఋష్యముఖ పర్వతంపై ఉన్నాం. యాక్చువల్లీ 20 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్, త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కోసం, వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోసం ఇక్కడ పూజ చేసి వెళ్ళారు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ప్రతి ఏటా కళ్యాణం జరుగుతున్నప్పటికీ మాఘశుద్ధ పౌర్ణమిలో ఈ సంవత్సరం నుంచి, అంటే దేవుని కృప అని చెప్పేసి గ్రామస్తులంతా అంటున్నారు, 21 సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఈ పూజా విధానం కోసం లేదా టెంపుల్ కోసం అని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం సగం దూరం ఎక్కిన తర్వాత ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఈరోజు ఇక్కడ మెట్టుగడ్డ కార్యక్రమం చేశారు. దీనికి సంబంధించి గ్రామస్తులు అంతా కలిసి 2-3 గ్రామ ప్రజలందరూ కలిసి ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ అధ్యక్షులు బలికొండ కిషన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. యాక్చువల్లీ ఋష్యముఖ పర్వత వివరాలు ఏంటి, విశేషాలు ఏంటి, అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది, దీని నిధుల సమీకరణ ఎలా అనేది చెప్పి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి అసలు దీన్ని మామూలుగా అయితే చాలా కష్టంతో కూడుకున్న పని, ఇది అసలు ఎందుకు మొదలు పెట్టారు, అసలు ఏముంది? వాస్తవంగా మన మంచిర్యాల జిల్లా ప్రాంతానికి మాది అతి దగ్గర సమీపంలో ఉన్నటువంటి గ్రామం కాబట్టి, మళ్ళీ అంతేకాకుండా ప్రకృతితో అలవర్చుకున్నటువంటి గొప్ప ప్రాంతం మాది. ఇటుపక్క గాంధార్ కిల్లా ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇందులో మాకు 20 సంవత్సరాల క్రితం శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు ఈ యొక్క పర్వతం యొక్క విశిష్టతను మాకు చెప్పేంత వరకు అసలు ఈ పర్వతం గురించి మాకు తెలియదు. అసలు ఆయన ఇంత దూరం ఎందుకు వచ్చినాడు? అసలు ఆయన అంటే పర్యటన మీద వచ్చినారా, లేకపోతే ఇక్కడ ఏమన్నా పూజలు ఉండి వచ్చినారా? ధనుర్మాసంలో భాగంగా ప్రతి సంవత్సరం మంచిర్యాల లాంటి గోదావరి పరివాహక ప్రాంతాలను సందర్శించినప్పుడు, తను రామాయణం చరిత్రలో విన్నప్పుడు ఈ పర్వతం గురించి తెలుసుకొని, మీ అతి సమీపంలో ఇలాంటి పర్వతం ఉంటది, అది ఎక్కడ అని చెప్పి స్వామివారు వస్తే, ఆ స్వామివారు వచ్చి చెప్పిన తర్వాత మేము ఆశ్చర్యపోయినాం, ఈ పర్వతానికి ఇంత పెద్ద చరిత్ర ఉంది అనేది. ఈ పర్వతం రామాయణంలో వాల్మీకి లిఖించబడినటువంటి పర్వతం. దీని పేరు ఋష్యముఖ పర్వతం అని. రామాయణంలో అప్పుడు రాముడు సీత వాళ్ళు కూడా దీని చుట్టూ ప్రదక్షిణ, వనవాసం అప్పుడు ప్రదక్షిణ చేసినట్టు కూడా రామాయణంలో లిఖించబడి ఉన్నది అని చెప్పి స్వామివారు సాక్షాత్తు స్వామివారి నోట చెప్పిన తర్వాత, అప్పుడు మా మీ గుట్ట మీద వెంకటేశ్వర స్వామి, బాలాజీ వెంకటేశ్వర స్వామి అంటే ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఏడుకొండలవాడు గుట్ట పైన ఎక్కడ లేడు కాబట్టి, ఈ యొక్క విశిష్టత గల పర్వతం మీద ఏడుకొండల వారిని పెట్టుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుంది, బాగుంటది అని చెప్పి స్వామివారు నోటి నుంచి పిలిపించినందుకు మేము దీని మీద వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం, ఊరు ఏదో డెవలప్మెంట్ సందర్భంగా ఊరంతా పోతుంది కాబట్టి గుడి అనేది తెర మీద ఇచ్చిన, లేకపోతే అసలు ఏం జరిగింది, ఏదో అదైతే ఉండే ఏదో ఇబ్బంది అనేది అయితే అనిపించుండే. వాస్తవంగా మాకు ఈ గ్రామానికి ఒకసారి ఒకవైపు బ్యారేజ్ వస్తుందని, ఇంకొక వైపు ఈ గ్రామం అంతా కూడా కన్వర్ట్ అయితే మేము బ్రిడ్జి కట్టిస్తామని, ఇట్లాంటి మాటలు అప్పుడు వెళ్ళినాయి. అంటే ఇతర మతంలోకి కన్వర్షన్. అప్పట్లో కొన్ని మతస్థులు వచ్చి మా మతంలోకి వస్తే ఈ వాగు మీద మేము బ్రిడ్జి నిర్మిస్తామని, తర్వాత అదైపోయిన తర్వాత ఇంకోసారి మాకిటు బ్యారేజ్ అని, ఇలాంటి వచ్చినప్పుడు ఆ స్వామివారు చెప్పిన మాట ఏంటంటే, ఈ పర్వతం గ్రామానికి నైరుతి భాగంలో ఉంది, ఈశాన్య భాగంలో దారి ఉంది, ఈ గ్రామం చాలా అభివృద్ధికి సస్యశ్యామలంగా అభివృద్ధి చెందే గ్రామం కాబట్టి ఇది ఇక్కడ మీరు వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిర్మించాలని ఒక సంకల్పం తీసుకొని స్వామివారి చేత భూమి పూజ 29 జనవరి 2005 రోజు భూమి పూజ గ్రామ పెద్దలందరి సహకారంతో భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ సరే బాలాజీ, చిరుగురు బాలాజీ ఓకే, ఈ రాముల వారి ప్రత్యేకత ఏంటి? రాముల వారిని కూడా పెట్టినారండి. ఎప్పుడైతే ఈ ఋష్యముఖ పర్వతం రామాయణంలో లిఖించబడి ఉన్నది అని అన్నప్పుడు, తప్పకుండా హనుమంతుణ్ణి, రాముణ్ణి కూడా, మన ఇష్టదైవాలైనటువంటి వారిని కూడా ఈ కొండపైన కొలువుంచుకొని వారి సన్నిధిలో మేము జీవించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఇక్కడ రాముల వారిని, హనుమాన్ని మేము నిర్మించుకోవడం జరిగింది. అదే ఈ బొక్కలగుట్ట ఊరికి చుట్టూ అంటే మామూలుగా అయితే ఏ ఊరు చూసుకున్నా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అంటారు కదా, 4 దిక్కులో కూడా దేవాలయాలు ఉన్నాయంటే మాకే తెలియదు. ఇప్పుడు వస్తుంటే మన గ్రామ ప్రజలు చెప్పినారు. ఇది సాక్షాత్తు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క ఋష్యముఖ పర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి, ఆ ప్రత్యేకత దయ వల్ల, దాని యొక్క ఫలితం వల్ల ఇటు పక్క 33 దేవుళ్ళ కన్నా ముందు పోచమ్మ గుడి, ఈ పక్కన ఎల్లవ తల్లి గుడి, ఈ పక్కన పెద్దమ్మ తల్లి గుడి, ఈ పక్కన
భీమన్న గుడి, ఆ పక్కన మైసవ తల్లి గుడి, అదేవిధంగా ఇక్కడ రోడ్డు మీద గాంధారవనం దగ్గర మైసమ్మ తల్లి గుడి. ఇట్లనే కాకుండా ఈ మధ్య కాలంలో ఒక 2 కోట్ల రూపాయలతోటి గోశాల, తర్వాత వేద పాఠశాల, ఇవన్నీ కూడా ఈ గుట్ట చుట్టే వెలుస్తున్నాయి. కారణం ఏమి అంటే ఈ గుట్ట మీద సాక్షాత్తు భగవంతుడు ఉన్నాడని మేము నమ్ముతాం. ఈ భగవంతుడే ఇవన్నీ కూడా చేయించుకుంటాడు. ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రం అని మేము భావించి కార్యక్రమాలని స్వచ్ఛందంగా చేసుకుంటా ఉన్నాం. అంటే మామూలుగా చూస్తే ఒక గుడి కట్టడం అనేది అత్యంత శ్రమతో కూడుకున్న పని. అంతకంటే ఎక్కువ నిధుల సమీకరణ చాలా ఇబ్బంది. ఎలా మీకు నిధులు సమకూరుస్తున్నారు? అంటే దేవాలయాల నుంచి ఫండ్స్ అయితే రావు, మన దగ్గర పరిస్థితి లేదు. మీరు ఎలా నిధులు సమకూరుస్తుంటున్నారు? వాస్తవంగా మా గ్రామ ప్రజలందరూ కూడా కరసేవకులు, మహిళా అక్కయ్యలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా, అంటే ఈ గుడి నిర్మాణంలో భవిష్యత్తులో మనం లోపలికి పోయే అవకాశం కూడా ఉంటుందో ఉండదో ఇది అభివృద్ధి చెందిన తర్వాత, దీనిలో మన శ్రమ ఉండాలి అని కరసేవకులుగా పనిచేసుకుంటూ ఎవ్వరు 1 రూపాయి తీసుకోకుండా ఇప్పుడు అంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఎవరికి 1 రూపాయి కూడా మేము ఇవ్వం. వాళ్ళు స్వచ్ఛందంగా అభిమానంతో గ్రామస్తులు పనిచేస్తున్నారు కరసేవకులుగా. దీనికి మీరు అడిగినట్లు ఫండ్స్ అంటే చాలా మంది భగవంతుని పట్ల కృపతోటి ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. పేదవాళ్ళు, మా దగ్గర డబ్బు ఉంది కానీ భగవంతునికి మేము కేటాయించుకుంటాను అనుకొని పేరు చెప్పకుండా కూడా కొంతమంది, ఒక భక్తుడు ఇటుక ఇస్తున్నాడు, గుడికి సరిపడా ఇటుక. ఒక భక్తుడు దానికి సరిపడా సిమెంట్ ఇస్తా ఉన్నాడు. ఒక భక్తుడు దానికి సరిపడా రాడు సమకూరుస్తా ఉన్నాడు. ఒక భక్తుడు దానికి సరిపడా ఇసుక ఇస్తా ఉన్నాడు. ఈ రకంగా ఒక భక్తుడు బోర్ వేపిచ్చేసి నీటి సరఫరా ఇచ్చిండ్రు. ఇట్లా స్వచ్ఛందంగా దాతల సహకారంతో నడుస్తున్నటువంటిది. మేము ఎవరిని కూడా దీని గురించి ఎప్పుడు కూడా మాకు దీనికి డబ్బులు ఇవ్వండి గుడికి అని చెప్పి మేము ఇప్పటి వరకు ఎవరిని అడగలే. వాళ్ళంతటా వాళ్ళు ఇస్తూ మాతోటి పని తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు కార్యక్రమం జరిగింది మన సురేష్ గారు. ఈరోజు మన చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు మన సురేష్ మహారాజ్ గారు రావడం జరిగింది. తను ఈరోజు కొండగడ్డు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ, వేలాల గిరి ప్రదక్షిణ, తర్వాత ఇప్పుడు మన గంగపురి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఇక్కడ కూడా ఈ గ్రామానికి గిరి ప్రదక్షిణ చేసే అవకాశం ఉంది అని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఒక భక్తుడు మెట్లు కట్టిస్తా ఉన్నాడు. అందులో భాగంగా ఇక్కడ ప్రాంతాన్ని చూసి ఈ యొక్క గిరి ప్రదక్షిణను స్వయంగా తన చేతుల మీద చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఇప్పుడు ఈ గుడి మెట్ల నిర్మాణం కోసం, భూమి పూజ కోసం వచ్చారు. సరే, అంటే ఇప్పుడు యాక్చువల్లీ 20 సంవత్సరాలు దాటి మళ్ళీ పూజకు వస్తుంది. ఆటంకాలు, నిర్మాణాలు అవన్నీ పక్కకు పెడితే అసలు ఈ రోజు నుంచి అంటే ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? పుష్యము పౌర్ణమి వచ్చేసరికి మాఘమాస పౌర్ణమి వరకు కళ్యాణం ఉంది కదా, ఈ రోజు నుంచి ఏమేమి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మీరు? అంటే మీ ప్రోగ్రామ్స్ బట్టి ఏంటంటే వారం రోజులు 7 కొండల స్వామి కాబట్టి 7 ఊర్లు తిరగాలి స్వామివారిని అని చెప్పేసి అన్నారు. నిన్న ఏదో పాదకలు కూడా వచ్చినాయి అన్నారు, దాని గురించి చెప్పండి. ఈ భూమి పూజ అనంతరం గ్రామస్తులందరం కూడా కష్టపడి గుడి నిర్మాణంలో ఉంది. అదేవిధంగా తిరుపతి నుంచి ఇంతకుముందు మాకు శ్రీవారి పాదాలు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాయి. అప్పుడు కూడా గిరి ప్రదక్షిణ తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా ఈ కళ్యాణానికి ముందు మాకు తిరుమల తిరుపతి నుండి పంచలోహ విగ్రహాలు రావడం జరిగింది. అలివేలు మంగ, పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు రావడం జరిగింది. ఆ యొక్క విగ్రహాలని రేపు అనగా శుక్రవారం రోజు బొక్కలగుట్ట, మా స్వగ్రామమైనటువంటి బొక్కలగుట్టలో రేపు ఊరేగింపుగా స్వామివారికి అభిషేకం చేసి ఊరేగింపుగా చేసి 12వ తారీఖు కళ్యాణం ఉంది అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభించబోతా ఉన్నాం. ముఖ్యంగా 7 కొండల వానికి 7 రోజులు అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని గుడి కడుతున్నాము అంటే అందరం కలిసి కడుతున్నాం అనేటువంటి ఒక మంచి సంకేతం వెళ్ళడం కోసం 7 గ్రామాలలో ప్రతి గుడికి వెళ్ళి 7 గ్రామాలలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి ఉత్సవ విగ్రహాలతో పాటు వెళ్ళి అక్కడ గ్రామ పెద్దల్ని కలిసి వాళ్ళ ద్వారా అక్కడ అభిషేకం చేయించుకొని కళ్యాణ మహోత్సవ వేడుకల్ని భాగంగా మేము అక్కడ వాళ్ళకి ఆహ్వాన పత్రికలను అందజేసి రావడం జరుగుతుంది. ఇట్లా 7 రోజులు 7 గ్రామాలు, ముందుగా బొక్కలగుట్ట, అదే రకంగా ఇంకా మిగతా 6 గ్రామాలు కూడా తిమ్మాపూర్, గద్దరాడి, దుబ్బపల్లి, కుర్మపల్లి, అమరావతి,
అందుగులపేట, కోటేశ్వరపల్లి, పులిమడుగు, ఈ చిరకుంట ఇలాంటి గ్రామాలు కూడా వాళ్ళ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. స్వామి వారులను మా గ్రామానికి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి గ్రామ సౌభాగ్యం కోసమే కదా అది. కాబట్టి మీరు ఆ యొక్క ఉత్సవాల్ని మా గ్రామానికి కూడా తీసుకురండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. కాబట్టి మా గ్రామం నుంచి వెంకటేశ్వర స్వామి భక్తులం వెళ్ళి ఆ గ్రామస్తులకు మేము ఆహ్వాన పత్రికలను అందజేసి కళ్యాణం ఉంది 12 తారీఖు రమ్మని చెప్పి వేడుకోవడం జరుగుతుంది. 12 తారీఖు రోజు ఉదయం కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ ఋష్యముఖ పర్వతం చుట్టూ 1.5 కిలోమీటర్ దూరం వస్తుంది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసుకొని మంగళ వాయిద్యాలు ఉంటాయి. తర్వాత మంగళ వాయిద్యాలు, మంగళ హారతులతోటి, డోల్ చప్పుళ్ళతోటి, డప్పు చప్పుళ్ళతోటి, డోల్ దెబ్బతోటి వీటితోటి మేము ఘనంగా స్వామివారికి వచ్చేసి మేము కళ్యాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఈసారి ఎప్పుడైతే ముందు ఫస్ట్ చిన్నజీయర్ స్వామి వచ్చారో అలాగే ఈసారి మన చిలుకూరి బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు వారి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అన్ని గ్రామాలకు, అంటే ఈసారి 7 గ్రామాలకు వెళ్తున్నాం. భగవంతుని ఆశీస్సులతోటి వచ్చేసరికి 7 మండలాలకు వెళ్ళాలని, మళ్ళీ వచ్చేసరికి 7 జిల్లాలకు వెళ్ళాలని, అట్లాంటి బలాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం.